ఈరోజు నేను చుక్కకూర పచ్చడి తయారు చేస్తున్నాను. కావలసినవి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చుక్కకూర. దీనితో పచ్చడి తయారు చేస్తాను. ఇలా వేపుకోవాలి. మిరపకాయలను ఇలా లైట్గా వేపుకోవాలి. జీలకర్ర కూడా ఇలా ఒక 2 minutes ఇలా వేయించుకోవాలి. ఇలా వేపుకున్నవి ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారంలో చుక్కకూర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చుక్కకూరని ఉడికించుకోవాలి. చుక్కకూర ఉడికించుకోవాలి. నేను దీంట్లో వాటర్ పోయలేదండి, దీంట్లోనే వాటర్ ఉన్నాయి. ఇట్లా ఉడికించుకోవాలి. ఇట్లా పుదీనా, కొత్తిమీర వేసి ఇవి కూడా ఒక 2 seconds ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, ఇలా కారంలో చుక్కకూర యాడ్ చేశాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని చుక్కకూరని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేస్తాం. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు, యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని చుక్కకూరలో యాడ్ చేసుకోవాలి. తాలింపుని పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు నేను తయారు చేసిన చుక్కకూర పచ్చడి. ఇది మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుండిద్ది. పుల్ల పుల్లగా ఫ్లేవర్ బాగుంటుంది, చుక్కకూర ఫ్లేవర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.